ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము చూడండి ఒక్కసారి. 12వ వచనం నుంచి చూడు. ఇది వినగా నాతో మాట్లాడుచున్నవాని స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఆగక్కడ 20వ వచనం చదువు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల గురించిన సంగతియు రాయిము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అక్కడ జకర్యాకి 4:1 దీపస్తంభమును చూపించి అభివర్ణించాడు. దీపస్తంభం అనగా సంఘము అని గుర్తు రాసుకోవాలి. దీపస్తంభం అంటే ఏంటిది? సంఘము. సంఘమును నూనె పోసి వెలిగించడానికి, దీపస్తంభం మీద దీపాలు ఉంటాయి, ఆ దీపాలని వెలిగించడానికి నూనె కావాలి. సంఘము వెలుగుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. సంఘాన్ని వెలిగించేటువంటి దైవ జనాంగం అంతా నోళ్ళు మూసేస్తారు. ఇక సంఘానికి నూనె సరఫరా ఎట్లా? ఎవడు నోరు తెరిచి నజరేయుడుగు యేసే క్రీస్తు, నమ్మితే రక్షణ లేకపోతే శిక్ష అని చెప్పేవాళ్ళంతా నోళ్ళు మూశారు. అంత్యాబద్ధ క్రీస్తుకు భయపడి నోరు తెరితే చంపేస్తాడు వాడు. నక్సలైట్లు కానీ అరణ్యాల్లోకి పోయి దాక్కున్నట్టుగా దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటప్పుడు మరి సంఘము నశించకుండా ఉన్నట్లు దాన్ని బ్రతికించడానికి ఇప్పుడు సంఘానికి అది వెలగటానికి నూనె కావాలి. అందుకని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. మహోన్నతుడకు దేవుని సముఖంలో నిలిచే 2 ఒలీవ చెట్లు ఈ దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటి, ఎడమ ప్రక్కన ఒకటి నిలిచాయట. అర్థమైందా? ఇక ఎటు పక్క నుంచి నూనె సరఫరా లేదు. ఈ ఒలీవ చెట్లే ఒలీవల నూనెని ఆ దీపస్తంభంలోనికి సరఫరా చేసి దాన్ని వెలిగిస్తున్నాయట. అట్లా అది పిక్చర్, ఫోటో చూడండి. అట్లాగా, ఓకేనా? ఆ తర్వాత కిందికి చదివితే 11వ వచనం. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటవనియు, 2 బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటని నేను అతన్ని అడుగుగా, అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా ఎనెను. నా ఏలినవాడ నాకు తెలియదు అనగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయేవారై ఉన్నారనెను. అంటే అభిషేకం పొందినవారు. ఎవరిద్దరూ? అభిషేకం పొందినవారంట. ఓకే, ఇప్పుడు అంతా మౌనం అయిపోయింది. బలవంతులందరూ బందీలు అయిపోయారు. సత్యసువార్తను గురించి, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే నోళ్ళన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు వారికి శక్తి లేదు, బలము లేదు. మరి ఎలాగా? ఇప్పుడు నీ సంఘానికి సాక్ష్యం ఎలాగా? ప్రభువా నిన్ను గూర్చిన సాక్ష్యం ఎలాగ భూలోకంలో అంటే, అప్పుడు అన్నాడు ఈ మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునన్నమాట. అక్కడ వాడాడన్నమాట. మనుష్య శక్తి చేత, మనుష్య బలము చేత కాదు, నా ఆత్మ నా 2 సాక్షుల మీద కుమ్మరిస్తాను. వాళ్ళు నాకు సాక్షులై ఉంటారు. అంత్యకాలపు సంఘము, అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో ఉన్నప్పుడు నన్ను గూర్చిన సాక్ష్యం వాళ్ళు ఇస్తారని ప్రభు మాట్లాడాడు. ఇక్కడ వాళ్ళిద్దరిని గూర్చి 2 ఒలీవ చెట్లు అన్నాడు. ఇదే మాట ప్రకటన గ్రంథం 11లో 2 సాక్షుల గురించి అన్నాడు. చూడు 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా
2 ఒలీవ చెట్ల ప్రస్తావన. అర్థమైందా? ప్రియులారా, వీళ్ళు కూడా సంఘములో సభ్యులవుతారు. అంత్యదినములలో అన్ని సంఘాలు నోళ్ళు మూస్తే ఈ 2 దీపస్తంభాలు, 2 వ్యక్తులు దీపస్తంభాల్లాగా, ఒలీవ చెట్లలాగా వారు వెలుగుతారు మరియు సంఘము వెలిగించబడటానికి కారకులవుతారు. సంఘమునకు వెలుపటి వారుగా సంఘములోని వ్యక్తులు వాళ్ళు కూడా దీపస్తంభమే అన్నాడు. కాబట్టి 2 సాక్షులను కూర్చున్నటువంటి వివరణ ఇది. దాదాపు కంప్లీట్ చేశాను. అర్థమైందా? ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. ఎక్కడ మొదలు పెట్టామో ఆడికి పోదాం. ఇప్పుడు ఒక పక్క బూరలు ఊదబడుతుంటాయి. బూరలు ఊదబడుతున్నప్పుడు సంభవాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క 2 సాక్షుల ప్రవచనం స్టార్ట్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా అంత్య అబద్ధ క్రీస్తు పాలన స్టార్ట్ అయ్యాక మొదలవుతాయి. ఇంకా కొంతకాలానికి ప్రపంచంలోని పరిస్థితులన్నీ మారిపోతాయి. ముందుగా 10 రాజ్యాలు కలిసి ఒక్క రాజ్యం అవుతాయి. ఆ పరిపాలన చూసిన తరువాత ప్రపంచ ప్రజలందరూ మనం కూడా అంతా కలిసి ఒక రాజ్యం అయిపోతే ఈ జన నష్టం, యుద్ధాలు, ఈ గొడవే ఉండదు. కాబట్టి మాకు శాంతి కావాలి, యుద్ధం లేని ప్రపంచం కావాలి. అంటే జరిగే అన్ని నష్టాల కంటే కూడా యుద్ధంలో జరిగే నష్టాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. యుద్ధాల వల్ల ఎక్కువ ప్రాణ నష్టం కలగబోతుంది. దాని దెబ్బకి ప్రజలు కంగు తిని మాకు యుద్ధము లేని ప్రపంచం కావాలని నినాదం తీసుకొచ్చినప్పుడు ప్రపంచ రాజ్యపు రాజులు, అధికారులు, మంత్రులు అందరూ కలిసి ఐక్యరాజ్య సమితిలో సమావేశం వేసి 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయిపోయి చక్కగా పరిపాలించుకుంటున్నారు. మనమందరం కలిసి ఒకటే రాజ్యం అయిపోతే ఇక 2 రాజ్యాలు విడివిడిగా ఉంటే కొట్టుకుంటారు. ఒక్కటే రాజ్యం అయిపోతే ఒకటే రాజు ఉంటాడు, ఒకటే మనీ ఉంటుంది. గొడవేది అంతా ఒకటైపోతుంది, వసుదైక కుటుంబం అయిపోతుంది అని మంతనాలు జరుపుతారు. కలిసిపోదామా మనందరం కలిసి ఏకగ్రీవంగా ఒకరిని ఎన్నుకుందాం. అతడు మనందరినీ పరిపాలిస్తాడు. ఎవరిని ఎన్నుకోవాలి? వాడందరినీ మించినోడై ఉండాలి. ఎవరిని ఎన్నుకోవాలి అనే మీమాంస వచ్చినప్పుడు ఈ 10 రాజ్యాలు కలిసి ఒక్క రాజ్యం అయిందన్నాను చూడు. ఆ 10 రాజ్యాలను కలిపి ఒక్క రాజ్యం చేసి ఏలతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చనిపోయి తిరిగి బ్రతికి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తాడు. వాడిని తీసుకుంటారు. ఇక ఆ క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. మహా ఇస్తే 12 మంది, 100 మంది, 500 మంది వరకు ఇచ్చారు అప్పట్లో సాక్ష్యం. కానీ ఇప్పుడు అందరి కళ్ళ ముందు చనిపోయి చావు దెబ్బ తగిలి తిరిగి బ్రతికాడు, చచ్చి తిరిగి బ్రతికాడు. భూజనులందరూ ఆశ్చర్యపడుతూ విభ్రాంతి నొందుతున్నారు. ఆ క్రీస్తు చనిపోయి లేచాడన్నది మనం చూడలేదు, కానీ ఇదిగో ఇతడు నిజముగా చనిపోయి తిరిగి లేచాడు గనుక ఇతడు క్రీస్తు కాడా? ఇతడే క్రీస్తు. అందరూ ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. ఒప్పుకోనీక వానికి జేజేలు పలుకుతుంటే అప్పటికే ప్రపంచ దేశ నాయకులంతా డిస్కషన్ చేస్తూ ఉంటారు కదా, మనమంతా కలిసి ఒకటే రాజ్యం అవుదామని. అప్పటికే 10 రాజ్యాలకు వీడు రాజై ఉంటాడు, చచ్చి తిరిగి లేచి ఉంటాడు. పైగా ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయటానికి సూచక్రియలు, మహత్కార్యాలు వీడు చేస్తాడు. మత్తయి సువార్త 24:24 రెఫరెన్స్ రాసుకో, ఇంటికి పోయి చూసుకో. ఇప్పుడు నాకు వెళ్ళి చూడు. వీడి కార్యాల దెబ్బకి, సూచక్రియల దెబ్బకి, వీడు చచ్చి తిరిగి లేవటం దెబ్బకి, వీటన్నిటి ఎఫెక్ట్ చూసి జనం ఇంకెవరో కాదు, ఆయనే క్రీస్తు. అతడు ఏలితే మనకు శాంతి రాజ్యం దొరుకుతుంది, ప్రశాంతత వస్తుంది. కాబట్టి అతడు దేవుడు, కాబట్టి అతడే మనల్ని నేలాలి. అంతా గోలకు లెగుస్తారు. అప్పుడు రాజులందరూ ఏకమై, మంత్రులు ఏకమై, ఇంకేం ఇలాంటి మహానుభావుడు మనకు దొరకటం గొప్ప విషయం కదా. అంతా కలిసి ఇతనికే పట్టం కడదాం.
ఇక దేవుని ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఇక దేవుడే మనల్ని ఏళ్తాడని అందరూ కలిసి తీసుకెళ్ళి వాడికి గవర్నమెంట్ అప్పచెబుతారు. ఇశ్రాయేల్ రాజ్యం అడ్డం తిరిగిద్ది. మీరందరూ ఒప్పుకోండి, మేము అతడు క్రీస్తు అనడానికి మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. చనిపోయి 3వ నాడు లేచాడు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ప్లేసెస్, ఆయన పుట్టవలసిన ప్లేస్ ఒకటి ఉంది, కొన్ని ప్రవచనాలు నెరవేరాల్సి ఉన్నాయి, అవి అతని విషయంలో నెరవేరలేదు. కాబట్టి మాకు సందేహం ఉంది. మెస్సియా మాలో నుండి రావాలి, అతడు అన్యజనుడై ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచాడు, ఓకే, కానీ అతను ఒప్పుకోవాలంటే మాకు ఇంకా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అని వీళ్ళు అంటారు. అప్పటికే వాళ్ళల్లో పుట్టుంటాడు ఒక అబద్ధ ప్రవక్త. వాడు ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని అప్పటికే మోసపరిచి ఉంటాడు. వాడు ఒక సలహా ఇస్తాడు. వాడి మాట అంటే ఇశ్రాయేలు మొత్తం బెండ్ అయిద్ది అన్నమాట. వాడు కూడా సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు. బెండుగాక సత్తారా? వీళ్ళు నమ్మేది వాటినేగా. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు అన్నాడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో. వీళ్ళకి సూచక్రియలు మహత్కార్యాలు కావాలా? అవి ఆల్రెడీ ఈడు అబద్ధ ప్రవక్త పుష్కలంగా చేస్తున్నాడు, అంత్య అబద్ధ క్రీస్తు కూడా పుష్కలంగా చేస్తున్నాడు. అబద్ధ ప్రవక్త అంటాడు, సరే ఇశ్రాయేలీయులారా, ప్రపంచమంతా జీవితకాలం అతడి పరిపాలనకు ఒప్పుకుంది. నేను సాక్ష్యం ఇస్తున్నా అతడు క్రీస్తని. మీరు నా మాటను కూడా బేఖాతరు చేసి ఇంకా మాకు డౌట్స్ అంటున్నారు. అంటే నా మాట మీద కూడా మీకు గౌరవం లేదన్నమాట. దేవుడు పంపిన ప్రవక్తని, అగ్ని ప్రవక్తని, నా మాట కూడా వినరా మీరు? సరే, ఓ పని చేయండి. జీవితకాలం అందరూ సంతకాలు పెట్టారు అతడు ఏలవచ్చని. ఒక 7 ఏళ్ళు అతడు మమ్మల్ని ఏలవచ్చని మీరు సంతకం పెట్టండి. లేకపోతే ప్రపంచమంతా ఏకరాజ్యమైంది, మీరు శత్రురాజ్యం అవుతారు, మిమ్మల్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తారు. కాబట్టి నలుగురితో పాటు నతనయేలు గుంపులో గ్లోరీ అన్నట్టు నోరు మూసుకొని మీరు కూడా సంతకం పెట్టండి. 7 ఏళ్లలో వాడి రంగు తేలిపోయిద్ది. వాడు నిజంగా క్రీస్తుగాడు అనుకో, అప్పుడు మీరు ఆ నిబంధన నుండి తొలగిపోవచ్చు 7 ఏళ్ల తర్వాత. అంటే ఇది కొంచెం బెస్ట్, గుడ్డి కంటే మెల్ల నయం కదా అని అనుకొని వాళ్ళు దానికి సిద్ధపడి ఈ 7 ఏళ్ళు అతడు కూడా మమ్మల్ని ఏలవచ్చు, అతని ప్రభుత్వమునకు మేము ఒప్పుకుంటున్నామని సంతకాలు పెడతారు. అది విషయం. స్తోత్రం చెబుతారా? ఎవరికి? యేసయ్యకి స్తోత్రం. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో అక్షరాల జరగబోతున్న విషయం. వాళ్ళ సంతకం ఎప్పుడైతే పడిందో అప్పుడు ఇక వాడి పాలన స్టార్ట్. ఇక వాడి పాలన మొదలుపెట్టిన తర్వాత ఇక వరుస సంభవాలు. ఒక పక్క వాడు క్రైస్తవులను ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏం పెడతారు? వారి బొంద. వాడు అసలు శత్రువు. ఇప్పుడు వాళ్ళంతా ఎంత ఎగిరెగిరి తిప్పలబడ్డా అంత లేదు. వాడు దిగుతాడు రంగంలోకి. వాడు వచ్చినప్పుడు అందరిని దొక్కేది. అర్థమైందా? వాడు లైన్లోకి వచ్చి దేవుని సంఘమును పాడు చేయడానికి మొదలు పెడతాడు. పరిశుద్ధులతో యుద్ధము జరుపను, వారిని జయించను, వాడికి అధికారం ఇవ్వబడింది. ఇక తరమటం మొదలు పెడతాడు. ముద్ర లైన్లో తీసుకొస్తాడు. ముద్ర వేయించుకున్నాడల్లా క్రైస్తవుడే, వేయించుకున్నాడల్లా క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు? నజరేయుడుగు యేసును ఒప్పుకున్నాడు. అలాంటి వాళ్ళందరినీ ఈ ముద్ర ద్వారా మనం గుర్తుపట్టవచ్చు. ముద్ర వేయించుకుంటేనేమో వాడు యేసు భక్తుడు కాదు. ముద్ర వేయించుకో నేను అన్నాడు అనుకో, నేను వేయించుకోను అన్నాడు అనుకో, వాడు యేసు భక్తుడు. వాడు కొనేది, వాడు కొనటానికి ఎవడివ్వద్దు, వాడు అమ్మేది కూడా ఎవడు కొనొద్దు. క్రయ విక్రయములు జరుపను, ముద్ర ఉంటేనే అధికారం, ముద్ర లేకపోతే లేదు. ఇప్పటికి చూడండి, ఆ పద్ధతి ఫామ్ అయింది ఇప్పటికే ప్రపంచంలో. ఆధార్ కార్డు లేకుండా, పాన్ కార్డు లేకుండా ఏ విధమైన లావాదేవీలు జరపడానికి కుదరదో. స్టార్ట్ అయింది ఇప్పటికే అది. భవిష్యత్తులో అది ఇంకా తీవ్రతరం అవుతుంది. పూర్తిగా ప్రపంచమంతటా వీడొచ్చి ఒక నంబర్ని లైన్లో తీసుకొస్తాడు. ఓకేనా?
వీడు యాతన పెడతా ఉంటాడు ఒక పక్క. జనం అంతానేమో భూజనులు అందరం ఈడే దేవుడు అనుకుంటారు కదా. భూజనులంతా ఈడే దేవుడు అనుకుంటారు. ఈడేమో పరిశుద్ధుల్ని యాతన పెడుతుంటాడు. ఇక అందరికీ మిగిలిన వాళ్ళందరికీ, భూజనులందరూ వాడు నమ్మిన వాళ్ళందరికీ వాడే దేవుడు. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కిన వానికి దిక్కు మొక్కు అండండి. స్టార్ట్ అయింది ఇక సాంగ్. అప్పులు గొప్పగా చెయ్యొచ్చండి, అసలుకు ఎసరే పెట్టొచ్చండి, పాపాలెన్నో చెయ్యొచ్చండి, పీపాలెన్నో తాగొచ్చండి, పాత దేవుడు పట్టిన తప్పులు ఒప్పుల కుప్పలు చేస్తాడండి, కొత్త దేవుని కొలిచిన వానికి కొదవే లేదండి. అందరు కలిసి ఇక వాడిని ఊరేగిస్తా, వాడికి సాష్టాంగ పడతా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును గనుక మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. తెసలోనికలకు రాసిన 2 పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఎవరు ఎక్కడ దేనికి మొక్కాల్సిన అవసరం లేదు. అందరికి నాకే మొక్కండి రా, దేవుడిని రా వచ్చేసానంటాడు. బైబిల్ ఎరిగిన వాళ్ళు మాత్రం ఏమంటారు? మొక్కితే మీరు మొక్కండి, వాడు దొంగ, వాడు ఒరిజినల్ క్రీస్తు కాదు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసే క్రీస్తు అంటారు వీళ్ళు. ఆ మాట అన్నోడినల్లా తొక్కండి రా అంటాడు వాడు. ఇప్పుడు శ్రమ ఎవరికి? ఇక పెద్దగా చెప్పండి, శ్రమ ఎవరికి? వాడిని ఆరాధించిన వాళ్ళకేమో సకల సుఖాలు సకల భోగాలు వాళ్ళ ఇష్టం, వాడిని వ్యతిరేకించిన వాళ్ళకేమో అష్ట కష్టాలు, వాళ్ళు తరమబడతారు. ఇది శ్రమల కాలం. అంత్య అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చి సంఘమును వేధించే కాలం. ఒక పక్క వీడు సంఘాన్ని ఇలా వేధించి తాను ఒక దేవుడినైనట్టు పిక్చర్ ఇస్తుంటే మరి దేవుడు ఊరుకుంటాడా? ఇక ముద్రలు ఓదటం స్టార్ట్ అయింది. ఆ బూరలు ఓదటం, ముద్రలు విప్పటం, ఆ సంభవాలు చెప్పేశాను కదా. ముద్రలు విప్పినప్పుడు జరిగే సంభవాలు చాలాసార్లు చెప్పాను నేను. బూరల సంగతి మాత్రం చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా. ఇక బూరలు ఊదటం స్టార్ట్ అయింది. ఇక అప్పుడు మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని కలిసి భూమి మీద పడి భూమిలో 3వ భాగం. అప్పుడు జనాలు వస్తారు, అయ్యా దేవుడా క్రీస్తు ఏమిటి ఈ దారుణం అనుకుంటూ వస్తారు. అప్పుడు ఏం చేస్తాడు వీడు? తెల్లముఖం వేసుకొని చూస్తాడు. అప్పటిదాకా పిక్చర్ ఇచ్చాడుగా నేనే దేవుణ్ణని, కానీ పైన ఉన్న దేవుడు, జనమేమో ఈడు దేవుడని ఫిక్స్ అయిపోయారు, కానీ ఈడి వల్ల కూడా కానీ కార్యాలు ఆయన అక్కడి నుంచి పంపుతుంటాడు. అప్పుడు ఈడు ఏం చెబుతాడు జనాలకి? ఏదో కుట్ర జరుగుతుంది, ఎవరో ప్రత్యర్థులు మన మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు, వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎవరో మన మీద కక్ష పూనారు, మీరేం భయపడకండి, నేను దేవుణ్ణి, మీకెందుకు, నేను మిమ్మల్ని కాపాడుతా అంటాడు. సత్యవాళ్ళు చెప్తుంటారు. అర్థమైందా? నేను కాపాడుతా అంటారు, వీడు సత్యవాళ్ళు చెప్తుంటారు. మొదటి దూత బోర ఊదినప్పుడు కొంతమంది, రెండవ దూత బోర ఊదినప్పుడు కొంతమంది, ఏది వీడిని ఫాలో అయ్యేవాళ్ళు డ్యామేజ్ అవుతూ ఉంటారు. అర్థమైందా? ఇక 3వ దూత, 4వ దూత, 5వ దూత బోర ఊదినప్పుడు మిడతలు లాంటివి వస్తాయి. వచ్చి వాడి ముద్ర వేసుకున్న వాళ్ళందరినీ కొడుతుంటాయి. అయ్యా దేవుడా క్రీస్తు, నువ్వే క్రీస్తు అని కదా మేము మొక్కుతున్నాం, మమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ కొడుతున్నాయి అంటే ఇది కూడా మొత్తానికి అగాధంలో నుంచి జరిగిన కుట్ర, నీకెందుకు, నేను కంట్రోల్ చేస్తా అంటుంటాడు. అవకాశం ఉండదు. ఆఖరికి వాడు ఆ స్థలంలో ఉన్న వాళ్ళు కూడా వేసిపోతుంటాయి, కొడుతుంటాయి. ఎట్లా ఉంటుందంటే అది గుట్టినప్పుడు మనుషుని తేలు గుట్టినప్పుడు ఉండే బాధలాగుంటుంది అన్నాడు. 5 నెలల వరకు ఈ కనపడితే కొడతాయి, ఎలా వింతగా ప్రజల్లోకి వచ్చినాయో అదే వింతగా మళ్ళా కనపడకుండా వెళ్ళిపోతాయి 5 నెలల తర్వాత. అప్పటికి 5 రకాల శ్రమలు అయిపోయినాయి. ఏది? భూమి మీద ఉన్న జనాంగానికి.
ఇక్కడ 2 విధములైన శ్రమలను మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి శ్రమ అంత్య అబద్ధ క్రీస్తు సంఘమును తరుముతూ పెట్టే శ్రమ. ఒకటి ఓకే. వాడు సంఘమును తరుముతూ శ్రమ పెడుతుంటే వాడి పరిపాలనలో ఉన్న జనాంగం మీదికి దేవుడు పంపే శ్రమలు. ఏమన్నా బుర్రకు ఎక్కుతుందా? బుర్రకేనా హృదయానికి కూడా? బుర్రకెక్కితే బుస్సే, హృదయంలోకి పోవాలి, అప్పుడు నిలబడిద్ది అది. ఏందో మరి ప్రేరణ వచ్చింది చెబుతున్నా. అర్థం కాని వాళ్ళకి హింసలాగా ఉంటుంది. నీకు దండం పెడతారా నాయనోయ్ అని. అర్థమైన వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, స్తోత్రం ప్రభా అని. ఒక పక్క వాడు సంఘాన్ని తరుముతుంటే ఒక పక్క వాడి చేతిలో ఉన్న వాళ్ళని దేవుడు తరుముతాడు. వాళ్ళకి క్వశ్చన్ మార్క్, ఈడే దేవుడు మళ్ళీ ఏంది వచ్చి కొడుతున్నాయి, తట్టుకోలేము. ఇది ఈ పరిశోధన తర్వాత ముందు అసలు చావవలెనని ఆశ పడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి మెల్లగా పోననుందా, పారిపోవనని ఉంది. ఆ మధ్య ఒక దైవజనుడు చెప్పాడు, ఇప్పుడు సింగిల్ ఫేస్ పట్టుకున్న పళ్ళు ఇగిలిచ్చి సత్తాం, అప్పుడు 3 ఫేస్ పట్టుకున్న సావు. మరణం రాదంట. ఈ తేలు కొడుతుంటే ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతున్నాను, ఈ బాధ పోయిద్దని అట్లాంటి పని చేసుకుంటారంట, అయినా సావరంట. అర్థమైందా? చావు రాదు, కుట్టించుకోవాల్సిందే, బాధ అనుభవించాల్సిందే. పైనుండి కిందికి దూకుతాడు చచ్చిపోదాం, ఆ బాధ తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ గుట్టి వెళ్ళిపోతున్నాయి. ఈ ఒళ్ళంతా భయంకరమైన నొప్పి కదా, వేదన కదా. పైనుంచి కిందికి దూకితే కాళ్ళు చేతులు తిరిగాయి, కట్లేసి ఆసుపత్రిలో బండేస్తే వీడికి వైద్యం చేసిన వాళ్ళకి చేయించుకున్నాడు మొత్తాన్ని మళ్ళీ గుట్టిపోతాడు. భయంకరమైన పరిస్థితులు. మీకు తెలుసా, క్రూర మృగాలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. క్రూర మృగాలు పెరిగిపోతున్నాయి. ఆ మృగాల దాడిలో చచ్చిపోతున్నారు. ఇప్పుడు న్యూస్లో వస్తున్నాయి చూడండి. క్రూర మృగాల దాడుల్లో మొన్న ఒక పాపను లాక్కొని పోయి ఒక చిరుత అతి దారుణంగా తినేసింది. భవిష్యత్తులో ఇప్పుడు నేను చెప్పే మీకు ప్రజెంట్ వింత, భవిష్యత్తులో ఒక్కొక్క సంభవం జరుగుతున్నప్పుడు ఏమీ వింత అనిపించదు. దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడు రా ప్రతిదీ ముందే అని కళ్ళు తెరవబడి సంతోషిస్తాం. హల్లెలూయా. భూత భవిష్యత్తు వర్తమాన కాలములను ఎరిగినవాడు, అన్ని కాలములలో ఉన్నవాడు, భవిష్యత్తులో ఎలా జరగబోతుందో ఎంత చక్కగా రాయించావు తండ్రి అని దేవుడు చెప్పిన లేఖనాలన్నీ నెరవేరుతుంటే శ్రమల గురించిన బాధ భయం ఉండదు, కానీ లేఖనాలు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంటుంది. అర్థమైందా? శ్రమ వచ్చిందని బాధ కంటే కూడా ఈ శ్రమ వచ్చిద్దని ముందే దేవుడు చెప్పాడు కనుక దేవునికి స్తోత్రం అని ఇంకా విశ్వాసం బలపడతా ఉంటుంది, బలహీనపడదు. ఒక పక్క మనల్ని కాచుకుంటాడు, మరో పక్క వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళని యాతనలకు అప్పగిస్తాడు. మొత్తం మీద 7వ దూత బోర ఊదినప్పటికీ భూమి మీద ఆఖరి విశ్వాసితో సహా రక్షణ పొందటం అనే ఘట్టం ముగుస్తుంది. ఇక భూమి మీద సువార్త ప్రకటన కొరకు దేవుడిచ్చిన టైం సమాప్తమైద్ది. అంతటితో ఇక అంతమైపోయింది. ఇక అంతవరకు సువార్త ప్రకటన బ్రేక్. ఇంక అయిపోయిందరా, ఇంకా చెప్పొద్దు, అయిపోయింది. ప్రకటించడం వరకు చాలిగా. ఎంతవరకు టైం ఇచ్చానో అంతవరకు ప్రకటించడం అయిపోయింది. ఆఖరి పరిశుద్ధుడితో సహా రక్షింపబడ్డారు. ఇక బ్రేక్ అంటాడు, ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడ? ఆకాశ మండలమునకు వస్తాడు. మనం భూమి మీద నుండి మేఘముల మీద కొనిపోబడుదుము. ఆయన అక్కడ ఉంటాడు, మనం ఇక్కడ నుంచి ప్రభు దగ్గరికి వెళ్తాం. ఇక మనల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. ఇది అన్యజనులకు తెలియదు,
అన్న మాట కాడ ఈ టర్నింగ్ తిరిగి ఇంత మ్యాటర్ మొత్తం చెప్పుకుంటూ వచ్చా. అక్కడ నేను టర్న్ తీసుకుంది. కావాలంటే ఇంటికి పోయినాక మళ్ళీ మెసేజ్ మళ్ళీ మొదటి నుంచి వినండి, ఎక్కడ టర్న్ తీసుకున్నానో మీకు వెలిగిద్ది బల్బు. ఈ సంగతి మనకి తెలుసు, అన్యజనులకు తెలియదు.